Hello, my dear students. Today I discuss about కర్ల్ ప్రాబ్లమ్స్. అంటే కర్ల్ ఏ విధంగా మనం అప్లై చేయాలి గివెన్ ప్రాబ్లమ్స్. ఓకే, సో అంటే ఇక్కడ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్ I ప్లస్ 2X స్క్వేర్ YZ J మైనస్ 3YZ స్క్వేర్ K. ఫైండ్ కర్ల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అట్ ద పాయింట్ 1, -1, 1 పాయింట్ దగ్గర కర్ల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కర్ల్ అంటే ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డెల్ క్రాస్ ఎఫ్ అంటే డెల్ క్రాస్ అప్లై చేస్తే దాన్ని కర్ల్ అంటారు. అంటే కర్ల్ మీన్స్ CURL కర్ల్. ఎఫ్ అంటే ఏమి? డెల్ క్రాస్ ఎఫ్ అని. ఏమిది? డెల్ క్రాస్ ఎఫ్. దట్ ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా ఏమి? IJK. ఓకే, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఓకే, ఇదేమిది? XY స్క్వేర్ 2X స్క్వేర్ YZ మైనస్ 3YZ స్క్వేర్. దిస్ ఈస్ కాల్డ్ కర్ల్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ కాలం ఈ రో ఎలిమినేట్, ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేస్తే ఇక్కడ ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ వై చేయాలి. సో ఇక్కడ వై చేస్తే 1 అవుతుందా? ఏమొస్తుంది? మైనస్ 3Z స్క్వేర్. 3Z స్క్వేర్ వై చేస్తే 1 అవుతుంది. 3Z స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్క పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? ఇక్కడ జెడ్ చేయాలి. జెడ్ని చేస్తే 1 అవుతుంది. 2X స్క్వేర్ వై, 2X స్క్వేర్ వై. ఓకే, ఏమి ఇక్కడ జెడ్. నెక్స్ట్ మైనస్ జే ఇంటూ ఏమొస్తావు? సెకండ్ కాలము ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. ఇక్కడ నుంచి ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి. డో బై డో ఎక్స్ ఇంటూ మైనస్ 3YZ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి. సో దీనిలో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ అంతా ఇంక 0 అయిపోతుంది. నెక్స్ట్ అలాగే విత్ రెస్పెక్ట్ జెడ్ చేయండి. జెడ్ చేసి ఏమొస్తుంది? ఇక్కడ జెడ్ టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0. ఓకే, నెక్స్ట్ ప్లస్ K ఇంటూ నెక్స్ట్ ఏమి? ఇక్కడ థర్డ్ కాలము ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. ఇక్కడ ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 2X అనమాట. 2 2 4XYZ, 4XYZ. ఇక్కడ ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ వై చేయాలి. వై స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 2Y, 2XY, 2XY. ఓకే, సో మనకి ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు వాడు. X ఈజ్ ఈక్వల్ టు 1, Y ఈజ్ ఈక్వల్ టు -1, Z ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో కాబట్టి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఏమొస్తుంది? -3. Z అంటే 1 కదా, 1 స్క్వేర్ అంటే 1. ఇక్కడ ఏమొస్తుంది? Y అంటే ఇక్కడ -1 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +2. ఓకే, -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. Y ప్లేస్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 0. నెక్స్ట్ ప్లస్ K ఇంటూ ఇక్కడ ఏమిది? 4X. X అంటే 1, Y అంటే -1, Z అంటే పెడితే ఏమొస్తుంది? -4 మైనస్ ఇక్కడ Y అంటే -1 కాబట్టి ఇది +2. X అంటే 1. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ? -I. ఓకే, నెక్స్ట్ -4 + 2 అంటే -2K. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, మనం ఇట్లా ప్రాబ్లమ్స్ అనేది ఇలా చేసుకోవాలి. కర్ల్ అంటే మనం డెట్ కట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ కర్ల్ ఎఫ్ కనుక్కోవాలి. వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ ఇచ్చాడు. గ్రాడ్ X³ Y³ Z³ -3XYZ అన్నాడు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్ అప్లై చేస్తాం. అంటే ఎఫ్ కనుక్కోవాలి ఫస్ట్. ఎఫ్ వెక్టర్ గ్రాడ్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ డెల్ అనమాట. ఓకే, X³ + Y³ + Z³ -3XYZ. that is equal to first del అంటే తెలుసు కదా, I into dou by dou x plus j into dou by dou y plus k into dou by dou z అనమాట.
ఐ ఇంటూ దీంట్లో ఫస్ట్ ఎక్స్ చేయండి. ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, ఐ ఉన్న చోట ఎక్స్ని చేస్తారు, ఎక్స్ క్యూబ్ చేస్తే 3x². వై అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, ఎక్స్ని చేస్తే 1 అవుతాం, -3yz ఇక ప్లస్ జే ఇంటూ దీనిలో మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. ఎక్స్ ఈజ్ ద కాన్స్టెంట్ 0, జెడ్ ఈజ్ ద కాన్స్టెంట్ 0 ప్లస్ 3y². ఓకే, ఇక్కడ వై చేస్తే 1 -3xz. ఓకే, నెక్స్ట్ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. ఓకే, 3z². ఓకే, ఎక్స్ వై కాన్స్టెంట్ 3z². ఇక్కడ జెడ్ని చేస్తే 1 -3xy. దిస్ ఈజ్ ద ఎఫ్ వెక్టర్ అనుకోండి. నెక్స్ట్ ఏం చేయమన్నాడు, కర్ల్ అన్నాడు. ఓకే, కర్ల్ ఎఫ్ అంటే ఏమి, ఇది డెల్ క్రాస్ ఎఫ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏమిది, ఐ జే కే. ఓకే, సో ఇక్కడ ఏమిది, ఫస్ట్ ∂/∂x, ∂/∂y, ∂/∂z, ∂/∂z. ఓకే, ∂/∂z. ఓకే, ఏముంది ఇక్కడ మనకు 3x² -3yz. నెక్స్ట్ ఏమి, 3y² -3xz. ఇక్కడ ఏమి, 3z² -3xy. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏం చేశారు, ఫస్ట్ కాలము ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. దీంట్లో విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. విత్ రెస్పెక్ట్ టు వై, ఇక్కడ వై చేయాలి కాబట్టి ఇక్కడ వై టర్మ్ లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్ 0. ఇక్కడ వై చేస్తే 1 ఏమొస్తుంది మనకి, -3x. ఓకే, నెక్స్ట్ అలాగే విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. ఇక్కడ వై అనేది కాన్స్టెంట్ 0, జెడ్ని చేస్తే 1, ఇక్కడ -3x వస్తుంది. మైనస్ ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 3x -j ఇంటూ. సో సెకండ్ కాలము ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్ని చేయాలి. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ని చేయండి. ఇది కాన్స్టెంట్ 0, ఇక్కడ ఎక్స్ని చేస్తే 1 ఏమొస్తుంది, -3y. ఓకే, ఏమిది, ఈ కాలం ఇది ఎలిమినేట్ చేసి విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి 0, ఇక్కడ వైని చేస్తే 1, జెడ్ని చేస్తే 1 అవుతుంది, ప్లస్ 3y. ఓకే, నెక్స్ట్ -k ప్లస్ k ఇంటూ ఏం చేస్తాము, ఈ కాలము ఇది ఎలిమినేట్ చేసి విత్ రెస్పెక్ట్ ఏం చేయాలా, ఎక్స్ చేయండి. ఎక్స్ని చేస్తే 1 అవుతుందా, -3z. అంతే కదా, ఇక్కడ వై కాన్స్టెంట్ 0 అయిపోతుంది. అట్లాగే సిమిలర్లీ ఇది కూడా విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. వై చేస్తే ఏమొస్తుంది, 0 అవుతుంది, ప్లస్ 3z. ఇంకేమొస్తుంది, ప్లస్ 3x -3x, 3y ఇది క్యాన్సిల్. ఫైనల్గా ఏమొచ్చింది మనకు, 0. ఓకే, ఈ విధంగా మనము కర్ల్ అంటే ఇట్లా డెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ ఎఫ్ వెక్టార్ y ప్లస్ zi ప్లస్ z ప్లస్ xj ప్లస్ xyk ఈజ్ ఇర్రోటేషనల్. ఏమిది, ఇర్రోటేషనల్. ఇర్రోటేషనల్ అంటే ఏమి, డెల్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ కాల్డ్ ఏ ఇర్రోటేషనల్. ఓకే, రొటేట్ కాకుండా ఉండేదాన్ని ఇర్రోటేషనల్ అంటారు. ఓకే, ఏమి ఇక్కడ చూడండి, ఇక్కడ y ప్లస్ z i, z ప్లస్ xj ప్లస్ x ప్లస్ yk ఈజ్ ద ఇర్రోటేషనల్. అంటే డెల్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము, డెట్ ఫైండ్ అవుట్ చేయండి. మరి i j k ∂/∂x, ∂/∂y, ∂/∂z. ఓకే, y ప్లస్ z, z ప్లస్ x, x ప్లస్ y. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది i ఇంటూ ఏమిది, ఫస్ట్ కాలము ఫస్ట్ ఎలిమినేట్ చేస్తారు. విత్ రెస్పెక్ట్ టు y చేయండి.
వై చేసి ఎక్స్ 0, వై చేస్తే 1 అవుతుంది. నెక్స్ట్ అలాగే విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. జెడ్ని చేస్తే 1 మైనస్ 1 మైనస్ జే ఇంటూ సెకండ్ కాలము ఫస్ట్ ఎలిమెంట్ చేయండి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి. ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 1 అవుతుంది. వై అనేది 0 అయిపోతుంది. అట్లా విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. వై 0 అవుతుంది, జెడ్ చేస్తే 1 ప్లస్ కే ఇంటూ ఈ కాలము ఈ రో అనేది ఎలిమినేట్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ చేయండి. ఎక్స్ని చేస్తే 1 అవుతుంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ వై చేయండి. వైని చేస్తే 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైంది, 1 - 1 అంటే ఏమొస్తుంది, మనకి 0. సో కాబట్టి దేర్ ఫోర్ డెల్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఇర్రోటేషనల్. ఓకే, దిస్ ఈజ్ ద ఇట్లాగా మనము ఇర్రోటేషనల్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ అప్లై చేస్తే 0 వచ్చినట్లయితే దాన్ని ఇర్రోటేషనల్ అంటారు. ఓకే, ఇట్లా మనకు ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. సో హలో మై డియర్ స్టూడెంట్స్, హౌ టు ఫైండ్ ద ఏ కామ బి కామ సి అంటే ఫైండ్ ద కాన్స్టెంట్స్ ఏ కామ బి కామ సి if f is equal to 3x plus 2y plus azi plus bx plus 2y plus 3zj plus 2x plus cy plus 3zk is irrotational అన్నాడు. ఇర్రోటేషనల్ అప్లై చేస్తే ఇర్రోటేషనల్ అంటే ఏమి, డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దిట్ ఈస్ కాల్డ్ ఏ ఇర్రోటేషనల్. ఓకే, ఇర్రోటేషనల్ ఆల్రెడీ అవుతుంది అన్నాడు. ఫైండ్ ఏబిసి అన్నాడు. అంటే మనకి డెల్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది అన్నాడు వాడే. సో కాబట్టి మనం జస్ట్ ఇంకా డెట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఐ జే కే ఏమిది, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఏమిది, 3x ప్లస్ 2y ప్లస్ ఏజెడ్. నెక్స్ట్ అనదర్ bx plus 2y plus 3z. నెక్స్ట్ ఏమది, 2x ప్లస్ cy ప్లస్ 3z. ఓకే, దీనికి మనం డెట్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 0 వస్తుంది అన్నాడు వాడే. ఏమొస్తాడంటే 0 వస్తుంది, కానీ ఏబిసిడి వాల్యూస్ ఫైండ్ అవుట్, ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఐ ఇంటూ ఫస్ట్ కాలము ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, వైని చేస్తే 1, 3z అనేది కాన్స్టెంట్ కదా, విత్ రెస్పెక్ట్ టు వై కదా ఉండదు కాబట్టి సి, వైని చేస్తే 1 అవుతుంది. 2 0 అయిపోతాయి. అలాగే విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే ఎక్స్ కాన్స్టెంట్ 0, 2y 0, జెడ్ని చేస్తే 1, ఇక్కడ ఏమొస్తుంది నీకు 3 మైనస్ జే ఇంటూ అదేవిధంగా కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఎక్స్ని చేస్తే 1 అవుతుంది, 2, 2 కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తారు, జెడ్ చేయండి. జెడ్ని చేస్తే 1 అవుతుంది. ఏం మిగులుతుంది మనకు, ఇక్కడ ఏ. ఓకే, ప్లస్ కే ఇంటూ కాలం అండ్ రో ఎలిమినేట్ వి గెట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఓకే, ఎక్స్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇది 1 అవుతుంది. బి 2 కాన్స్టెంట్ 0 విత్ రెస్పెక్ట్ వై చేయండి. వై చేసి ఏమొస్తుంది, 1 అవుతుంది. వై చేసి ఏమొస్తుంది, ఇక్కడ 1, 2 మిగులుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇంకేమైంది, ఈక్వల్ టు 0. సో 0ని 0 వెక్టర్ కాబట్టి ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0. ఓకే, అంటే సి మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే మైనస్ 2 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ బి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈజ్ ద వీఆర్ ఫైండింగ్ ఏబిసిడి వాల్యూస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్. హలో మై డియర్ స్టూడెంట్స్, షో దట్ కర్ల్ ఆర్ వెక్టార్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఓకే, 0 వస్తుందన్నాడు. లేదా సోలినాయిడల్ ఇర్రోటేషనల్ కూడా అనవచ్చు అనమాట. ఓకే,
జీరో వస్తుందన్నాడు. సో జీరో అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. సో మనకు ఆర్ వెక్టార్ అంటే మనకు తెలుసు. ఆర్ అంటే ఏమి? ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఓన్లీ ఆర్ కావాలంటే మ్యాగ్నిట్యూడ్ అనమాట, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఎఫ్ ఆఫ్ ఆర్ ఇక్కడ ఆర్ వెక్టార్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఏం చేస్తారు? ఆర్ వెక్టార్ అంటే ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏమి? ఎఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, సో మల్టిప్లై చేసి ఏమొస్తుంది మనకి? ఇది ఇంటర్నల్గా ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఐ ప్లస్ వై ఎఫ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ జే ప్లస్ జెడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కే. ఓకే, దీనికి ఏం కనుక్కోవాలి? డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి? ఇక్కడ డెట్ అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి మనం ఏమిది? ఐ అంటే ఏమన్నాడు? కర్ల్ అన్నాడు కాబట్టి డెట్ అన్నాడు. కర్ల్ అంటే ఏమి? ఆర్ వెక్టార్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమిది? ఐ జే కే. ఇదేమిది? డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఏం రాస్తారు? ఇది ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇదేమిది? వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, ఇది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి. దీనిలో ఏం చేస్తారు? ఇది ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఇంకా ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. సో ఐ ఇంటూ, చూడండి ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ జెడ్ విత్ రెస్పెక్ట్ వై చేయండి. సో జెడ్ అనేది కాన్స్టాంట్. ఓకే, వై చేస్తే ఇది ఏం చేస్తే? ఎఫ్ డాష్ ఎఫ్ స్లాష్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, మళ్ళీ రూట్ ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది? 1/2 రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, మరి ఇంటర్నల్ చేస్తే ఏమొస్తుంది? విత్ రెస్పెక్ట్ టు వై 2y. ఓకే, నెక్స్ట్ మైనస్. అలాగే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి, విత్ రెస్పెక్ట్ ఇక్కడ జెడ్ చేయాలి. ఇది చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి రెండు చేయాలి. విత్ రెస్పెక్ట్ జెడ్ చేయాలి. ఇది కూడా ఇవి ఫార్ములా. సో వై దీన్ని చేస్తే ఏమొస్తుంది? ఎఫ్ డాష్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దీన్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ 2z. ఓకే, ఇక్కడ సిగ్మా పెట్టేస్తాను. సిగ్మా పెట్టేస్తే ఐజేకే అన్నీ ఉన్నట్టు. ఓకే, జేను కే కూడా ఉన్నట్టు. ఓకే, సో ఐ సిగ్మా ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుందా? సో కాబట్టి ఏమొస్తుంది మనకు? ఇక్కడ వైజెడ్. ఓకే, ఎఫ్ డాష్ దీనంతా ఆర్ రాసుకోవచ్చు. ఓకే, కింద ఏముంది? బై ఆర్ మైనస్ ఇక్కడ కూడా ఏమొస్తుంది? 2 క్యాన్సిల్. ఇది వైజెడ్ ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్. ఓకే, సో ఏమొస్తుంది? ఇది క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఐ ఇంటూ 0. సిమిలర్లీ అట్లాగే ఏమొస్తుంది? జే ఇంటూ 0 ప్లస్ కే ఇంటూ 0. ఫైనల్గా ఏమొచ్చింది మనకు? 0. సో కాబట్టి మనకి ప్రూవ్ అయింది. ఓకే,
ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ షో దట్ ఏ వెక్టార్ క్రాస్ ఆర్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2a బార్ అని ప్రూవ్ చేయమన్నాడు. షో దట్ కర్ల్, ఏమిది కర్ల్, ఏం చేయాలి ఇక్కడ కర్ల్ ఇది ప్రూవ్ చేయమన్నాడు. 2a అని ప్రూవ్ చేయమన్నాడు. సో కాబట్టి ఏ వెక్టార్ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు. ఏ వెక్టార్ అంటే ఏమి, a1i ప్లస్ a2j ప్లస్ a3k. ఓకే, నెక్స్ట్ అలాగే ఆర్ వెక్టార్ అంటే తెలుసు మనకు, xi ప్లస్ yj ప్లస్ zk. ఓకే, ఈ రెండు ఏం చేయాలి, డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారు, డెట్ అంటే ఏమి అంటే క్రాస్ ప్రోడక్ట్ కదా. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏమిది, i j k, ఏమిది a1 a2 a3 x y z. ఓకే, సో ఏ క్రాస్ ఆర్ వెక్టార్ ఇజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేస్తారు, i ఇంటూ కాలం ఇది ఎలిమినేట్ చేస్తే ఏమొస్తుంది, a to z, ఓకే, మైనస్ a3y మైనస్ j ఇంటూ ఈ కాలము ఇరు ఎలిమినేట్ చేస్తారు, a1z మైనస్ a3x ప్లస్ k ఇంటూ ఏం చేస్తారు, ఈ కాలము ఇరు ఎలిమినేట్ చేస్తారు, a1y మైనస్ a2x. ఓకే, సో దీనికి ఏం చేయాలి, కర్ల్ అప్లై చేయమన్నాడు. అంటే కర్ల్ ఏ క్రాస్ ఆర్ వెక్టార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది, i j k, ఇది డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. అంటే ఏమి, కర్ల్ అంటే ఏమి, డెల్ అని, డెల్ క్రాస్ అని. ఏముంది, ఇది a2z మైనస్ a3y. ఓకే, అదేవిధంగా ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ a1z ప్లస్ a3x. ఓకే, నెక్స్ట్ అలాగే a1y మైనస్ a2x. దట్ ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేయండి. ఇది ఎలిమినేట్ చేస్తే ఏమొస్తుంది నీకు, విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, ఇక్కడ y చేయండి. y చేస్తే ఏమొస్తుంది, 1 అవుతుంది, a1 వస్తుంది, a1 మైనస్ విత్ రెస్పెక్ట్ z చేయండి. జెడ్ని చేస్తే ఏమొస్తుంది నీకు, 1 అవుతుంది, ఇది కాన్స్టెంట్ 0 ప్లస్ a1 మైనస్ j ఇంటూ ఈ కాలము ఈ ఎలిమినేట్ చేసి విత్ రెస్పెక్ట్ x చేయండి. ఇక్కడ ఏమొస్తుంది, a1. అలాగే విత్ రెస్పెక్ట్ z చేయండి, విత్ రెస్పెక్ట్ z. ఓకే, విత్ రెస్పెక్ట్ x చేస్తే మైనస్ a1, ఇది మైనస్ a1 a2. ఓకే, a2 మైనస్ a2 ప్లస్ k ఇంటూ ఈ రో ఇది వదిలేస్తారు, విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, x చేయాలి. x చేస్తే a3, అలాగే విత్ రెస్పెక్ట్ a3 ప్లస్ a3. దట్ ఈజ్ ఈక్వల్ టు 2a1 2a2 మైనస్ కామన్ తీస్తే ప్లస్ అవుతుంది. మరి ఏమొస్తుంది, 2 వస్తుంది కాబట్టి 2 కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది, a1i ప్లస్ a2j ప్లస్ a3k. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a1i ప్లస్ a2j ప్లస్ a3k అంటే ఏం రాసుకోవచ్చు, ఏ వెక్టర్ రాసుకోవచ్చు. సో మనకు కావాల్సింది అదే ప్రూవ్ చేయమన్నాడు, అది వచ్చేసింది అనమాట. ఓకే, ఇలాగా మనం ప్రాబ్లమ్స్ చేస్తూ రావాలి. ఇది పార్షియల్ రొటేషనల్ అయినా ఇర్రొటేషనల్ అయినా. ఓకే, కర్ల్ అనేది ఇలాగా అప్లై చేస్తాము. నెక్స్ట్ హౌ టు ఫైండ్ సెకండ్ ఆర్డర్, అంటే డెల్ స్క్వేర్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః.